ప్రాథమికమైన మరి సూత్రం ఏంటంటే, ప్రవక్త ఒక మాట అంటున్నాడు, ఇంతకు ముందు చేసిన దేవుడు ఆయన పరిచర్యలో నాకు కూడా చేస్తాడు అనే ప్రాథమికమైన సూత్రం మీద ఉందంట ఆమె. దేవుడు దాన్ని చూసి ఇష్టపడుతున్నాడంట దాన్ని. మన ప్రవక్త దినాల్లో చేసిన దేవుడు మన దినాల్లో కూడా చేయగలడు. వాళ్ళకి చేసిన దేవుడు మనకు కూడా చేయగలడు. ఆయన నిన్న నేడు నిరంతరం మార్పులేని దేవుడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఈ వర్తమానంలో దేవుడు ఉన్నాడు. ఈ వర్తమానం సత్యమై ఉంది. ఈ వర్తమానం నిజమైన వెలుగై ఉంది. ఈ వర్తమానికంలో ఉండి కదలాడిన అదే దేవుడు హల్లెలూయా మనలో ఉండి కూడా కదలాడతాడు. ఆయన ఏ వర్తమానాన్ని ప్రకటించాడో అదే వర్తమానం నీవు నేను నమ్ముతున్నాం గనక ఆ వర్తమానంలో ఉన్న అదే దేవుడు మన పక్షాన కూడా కార్యం చేయగలిగిన దేవుడు. హల్లెలూయా.